ఫ్రెండ్స్ వెల్కమ్ టు వివుకే ఫ్యామిలీ. ఇవాళ పుల్కా తయారు చేసే విధానం చూద్దాం ఫ్రెండ్స్. పిండి కలిపే విధానం అయితే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే పుల్కా తయారు చేసే విధానం చూద్దాం. పిండి ముద్దలు 6 తీసుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే ఇక్కడ 6 తీసుకున్నాను. చిన్న చిన్న ముద్దలు చేసుకొని పిండిలో అత్తుకొని ఒత్తుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే చాపింగ్ బోర్డు మీదే ఒత్తుకుంటాను ఫ్రెండ్స్. ప్రతిసారి చపాతీ ఎప్పుడు చేసినా మినిమం పుల్కా మాత్రం ఈ థిక్నెస్ ఉండాలి ఫ్రెండ్స్. ఈ థిక్నెస్ ఉంటే పుల్కా బాగా పొంగుతుంది ఫ్రెండ్స్. ఇలా ఉండాలి. నేను 6 అలాగే చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. నేను 6 పుల్కాలు కూడా ఇలాగే ఒత్తిసుకున్నాను ఫ్రెండ్స్. ఒత్తుకున్నాక నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. స్టవ్ ఆన్ చేసుకున్నాక రెండు వైపులు, ఒకవైపు గ్రిల్లు ఒకవైపు చపాతీ పెనం పెట్టుకోవాలి ఫ్రెండ్స్. రెండు హీట్ అవ్వాలి ఫ్రెండ్స్. రెండు వైపులు హీట్ అయ్యాక పుల్కా తీసి ఫస్ట్ పెనం మీద వేసుకోవాలి ఫ్రెండ్స్. పెనం మీద వేసుకున్నాక చిన్న ఆవిర్లు వచ్చేటప్పుడు తిరగేయాలి ఫ్రెండ్స్. వెంటనే తిరగేసుకోవద్దు. రౌండ్గా కావాలంటే మనం ఇంకా బౌల్తో కట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే ఇలాగే చేసేస్తున్నాను. చిన్న ఆవిర్లు వచ్చేటప్పుడు తిరిగేయాలి ఫ్రెండ్స్. వెంటనే తిరిగేసేయకూడదు ఫ్రెండ్స్. వెంటనే తిరిగేసిస్తే పొంగదు. ఒకసారి తిరిగేసాక చిన్న బబుల్స్ వచ్చాక మళ్ళీ తిరిగేయాలి ఫ్రెండ్స్. మళ్ళీ చిన్న బబుల్స్ వస్తాయి ఫ్రెండ్స్. అప్పుడు మళ్ళీ తిరిగేయాలి ఫ్రెండ్స్. వస్తున్నాయి చూడండి. ఇలాగ వచ్చేటప్పుడు మళ్ళీ తిరిగేసుకోవాలి ఫ్రెండ్స్. మళ్ళీ చిన్న బబుల్స్ రావాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మళ్ళీ గ్రిల్ మీదకి షిఫ్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. గ్రిల్ మీద వేసుకున్నాక స్టవ్ మాత్రం హైలో పెట్టాలి ఫ్రెండ్స్. లేకపోతే పొంగదు. చూసుకోండి ఎలా పొంగుతుందో చూడండి. ఎంత బాగా పూరిలా పొంగుతుంది. ఆయిల్ లేని పూరి ఫ్రెండ్స్. ఎంత బాగా పొంగుందో చూడండి. ఆయిల్తో పని లేదు. పూరి అలా పొంగుతుంది పుల్కా. బాగా కాలాక తీసుకోవాలి ఫ్రెండ్స్. రెండు వైపులు బాగా కాలిపోవాలి మొత్తం తీసి నెక్స్ట్ సేమ్ అలాగే ఫ్రెండ్స్. చిన్న బబుల్స్ వచ్చాక గ్రిల్ మీద వేసుకొని రెండు వైపులు ఇది కూడా సేమ్ రెండు వైపులు కాల్చుకోవాలి ఫ్రెండ్స్. ఏంటంటే ఫ్రెండ్స్, గ్రిల్ మీద వేసాక వుడెన్ స్టిక్ యూజ్ చేయకూడదు ఫ్రెండ్స్. చెమట యూజ్ చేయాలి ఫ్రెండ్స్. చెమటతో తిరిగేసుకొని చేయకోవాల్సింది, లేదంటే అది. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, 6 పుల్కాలు కూడా సేమ్ ప్రాసెస్లో కాల్చుకున్నాను. ఎంత మెత్తగా ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్. ఒకటి తిని చూపిస్తాను టేస్ట్ చేసి. రోటి పచ్చడితో అయినా ఏ కర్రీతో అయినా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, సూపర్గా ఉంది. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.